హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టపడే దిబ్బ రొట్టెని ఎప్పుడూ లాగా ఇడ్లీ రవ్వ, బియ్యపు రవ్వ ఉపయోగించకుండా మరింత రుచిగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జొన్న రవ్వతో పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే జొన్న దిబ్బ రొట్టెని చూపిస్తున్నానండి. ఇందులోకి కాంబినేషన్‌గా వాల్నట్ కొబ్బరి పచ్చడిని చూపిస్తున్నాను. చాలా బావుంటుందండి. ముందుగా 1 కప్పు మినపగుళ్ళని తీసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పుకి 3 కప్పుల జొన్న రవ్వని తీసుకొని ఈ జొన్న రవ్వని కూడా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. జొన్నలు 2 రకాలుగా ఉంటాయండి. తెల్ల జొన్నలు, పసుపు జొన్నలు. తెల్ల జొన్నలతోటి తయారు చేసుకుంటే రుచి బావుంటుంది. ఈ తెల్ల జొన్నలని మిల్లుకిచ్చి మరపట్టించుకుని రవ్వ తయారు చేసుకోవచ్చు. లేదంటే బయట మార్కెట్లో దొరికే రవ్వతోటి కూడా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో జొన్న రవ్వ ఇడ్లీలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని 2, 3 సార్లు కడిగి గ్రైండర్లోకి తీసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని చల్లటి నీళ్లను కొద్ది కొద్దిగా జల్లుకుంటూ పిండిని గుల్లతనం వచ్చేలాగా గట్టిగా ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు బాగా నలిగిన తర్వాత గ్రైండర్లో ఉండగానే రవ్వని పిండి వేసుకుంటే 1 నిమిషానికే బాగా కలిసిపోతుందండి. మళ్ళీ గిన్నెలోకి తీసుకుని ప్రత్యేకంగా రవ్వ వేసి కలపనవసరం లేదు. ఇలా మూత పెట్టుకుని రాత్రంతా పులియబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుందండి. దిబ్బ రొట్టె వేసే ముందు వాల్నట్ కొబ్బరి పచ్చడిని చూద్దామండి. ముందు రోజు రాత్రే గుప్పెడు వాల్నట్స్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన అరుగుదలకి మంచిదండి. డ్రై ఫ్రూట్స్ అయినా డ్రై నట్స్ అయినా నానబెట్టుకుని తింటేనే అరుగుదలకి మంచిదండి. ఇండైజేషన్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలని 4 నుంచి 6 వరకు మజ్జిగ తుంచి వేసుకుని ఇవి బాగా వేగేలాగా వేపుకోవాలి. మిక్సీ జార్లోకి గుప్పెడు వాల్నట్స్ తీసుకుంటే 2 గుప్పెళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించిన పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ చట్నీ మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా రుబ్బుకోవచ్చు. లేదంటే బరకగా కావాలనుకుంటే బరకగా కూడా రుబ్బుకోవచ్చండి. చివరిలో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దిబ్బ రొట్టె వేసుకోవడానికి మూకుడు పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దిబ్బ రొట్టె మనకి ఎంత సైజు కావాలో అంత సైజుకి తగినట్లుగా పిండిని వేసుకుని అట్టులాగా పలుచగా నెరపకుండా అడుగు వెంపు బాగా వేగిన తర్వాత రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే విధంగా దోరగా వేపుకోవాలి. కరకరలాడుతూ కావాలి అనుకుంటే మూత పెట్టకుండా వేపుకోవాలండి. మెత్తగా కావాలి అనుకుంటే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.